హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అయితే చేశారండి మా హస్బెండ్. సర్ప్రైజ్ లు ఇలా కూడా చేస్తారా అని ఫస్ట్ టైం అయితే నాకు తెలిసింది. ఆల్రెడీ ఆ సర్ప్రైజ్ ఏంటో మీ అందరికి తెలిసిపోయి ఉండుంటది, ఎందుకంటే thumbnail లో చూసి ఉంటారు కాబట్టి. అసలు ఏమైందంటే మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి ఈవినింగ్ రాగానే రెడీ అవ్వండి, జస్ట్ అలా బయటకి అయితే వెళ్దాము, వంట అది చేయకు అన్నారు. వంట చేయొద్దు అన్నారు కదా, ఎక్కడికో రెస్టారెంట్ కి తీసుకెళ్తారని నాకైతే అనిపించింది. సో రెడీ అయితే అయిపోయాము. యాజ్ యూజువల్ మాన్విత్ నేను ఫస్ట్ అయితే రెడీ అయిపోయి హస్బెండ్ తమ్ముడు కోసం అయితే వెయిట్ చేసాము. వాళ్ళు కూడా రెడీ అయిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయాం. కొద్దిగా దూరం వెళ్ళాక బండి అయితే ఒక దగ్గర పార్క్ చేసేసారు. ఇక్కడ ఎందుకు ఆపారు, ఇక్కడ ఏం లేవు కదా అని చెప్పేసి అంటే, నువ్వు నడు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా నడుస్తున్నాం మేము. ఇంకా అలా ఒక 2 minutes అయితే వాక్ చేసాము. ఇంకెంత దూరము అసలు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నామో అని అంటున్నా సరే అసలు చెప్పలేదు. సడన్ గా మా ఇద్దరు తమ్ముళ్ళు అయితే కనిపించడం మానేశారు. తీరా చూస్తే ఇక్కడ బార్బిక్యూ నేషన్ అని ఉంది, మనం ఇక్కడే ఈ రోజు తినబోతున్నాం అని మా హస్బెండ్ చెప్పగానే నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లాస్ట్ టైం మేము వైజాగ్ లో ఉన్నప్పుడు ఏబిఎస్ బార్బిక్యూ నేషన్ కి అయితే వెళ్ళాము. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఫుడ్ అయితే మాకు. ఇంకా అందుకోసమని ఇంకెప్పుడు అసలు వెళ్ళకూడదు అన్న ఫిక్స్ అయిపోయారు మా హస్బెండ్ అయితే. బట్ అలాంటిది మా హస్బెండే తీసుకొచ్చారంటే కాస్త షాకింగ్ గాను కాస్త సర్ప్రైజింగ్ గా కూడా ఫీల్ అయ్యాను. వీడియో అయితే స్టార్ట్ చేసుకో, ఒక దగ్గరికి వెళ్తామని చెప్పారు కానీ అది బార్బిక్యూ నేషన్ కని అయితే చెప్పలేదండి. అసలు బాగుంటుందా, ఎందుకు తీసుకొచ్చారు అని అయితే అడిగాను నేను. ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో అయితే ఒకసారి వచ్చారంట, ఫుడ్ అయితే చాలా బాగుందంట, అందుకోసమని మమ్మల్ని అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ బార్బిక్యూ నేషన్ లో అయితే 99+ వెరైటీస్ అయితే ఉన్నాయంటండి. సో ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళిన వెంటనే మనం బుక్ చేసుకున్న టేబుల్ అయితే చూపించారు. ఇంకా మేమైతే ఆ టేబుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈ టేబుల్ మా అర్జున్ తమ్ముడు అయితే బుక్ చేశాడంట. ఫస్ట్ గా అయితే పానీపూరి అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా మా హస్బెండ్ నేను అయితే తిన్నాము, మా మాన్విత్ కూడా. తిన్నాక గ్రిల్డ్ బాక్స్ అయితే మా ముందు తీసుకొచ్చి పెట్టారు. అందులో అయితే వేడివేడిగా బొగ్గులు అయితే కాలుతున్నాయి. మా మాన్విత్ కోసం కొన్ని డిజర్ట్స్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకొచ్చి ఫస్ట్ అయితే పెట్టారు. ఇంకా వాడైతే వాటిని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లల కోసం సపరేటింగ్ గా ఒక చైర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మా మాన్విత్ అయితే మా పక్కనే కూర్చుంటానని అనగానే ఇంకా వాడి కోసం ఇంకా చైర్ అయితే వద్దని చెప్పి మా హస్బెండ్ అయితే ఇంకొక చైర్ అయితే వేయించుకున్నారు. ఇంకా మా మాన్విత్ ఫుల్ గా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. మేము వెళ్ళిన రోజు అయితే ఈ రెస్టారెంట్ అంతా కూడా ఫుల్ గా రష్ గా అయితే ఉంది, ఇంకా సందడిగా అయితే ఉంది. ఎవరిదో బర్త్డే అంటే వాళ్ళే మొత్తం అన్ని కూడా బుక్ చేసుకున్నారనమాట. మాకు సర్వీసింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా అడుగుతున్నారు ఇంకా ఏమైనా కావాలా అని. స్పైసీ లెవెల్స్, స్పైసీ తగ్గించాలా అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అడిగారండి. చాలా బాగుంది మొత్తం మీద. ఇంకా ఫస్ట్ అయితే హనీ చికెన్ వింగ్ అయితే సర్వ్ చేశారు. అదైతే టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ మాక్టైల్స్ ఇవన్నీ కూడా సపరేట్ గా అయితే తీసుకోవాలి. సో ఇంకా మా హస్బెండ్ అయితే మాక్టైల్స్ దానికోసం అయితే చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బార్బిక్యూ నేషన్ స్పెషల్ డిష్ అయితే సర్వ్ చేశారు. అదేంటంటే క్రిస్పీ పొటాటో కంజున్ అయితే సర్వ్ చేశారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మేము లాస్ట్ టైం తిన్న దానికి దీనికి అసలు పోలికే లేదు. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ దానికి ఇక్కడ దానికి పోల్చుకుంటే చాలా అంటే చాలా వేరియేషన్ అయితే ఉందండి. నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా నచ్చిందండి. ఇంకా దాని తర్వాత మాకైతే మటన్ కబాబ్ అయితే సర్వ్ చేశారు. ఇది కూడా ఓకే మరి అంత టేస్టీగా అయితే లేదు. ఇక్కడ నుంచి మా ఫేవరెట్ ఐటమ్స్ అన్ని అయితే గ్రిల్స్ అన్ని దింపేస్తున్నారు. ఇంకా ఫస్ట్ అయితే పైనాపిల్ అంటే ఎంత ఇష్టమో, పైనాపిల్ వాటర్ మిలన్ చాలా నచ్చుతుంది మాకైతే. మాతో పాటు మా మానవిత్ కూడా తినడం అదొక ఆశ్చర్యం అయితే కలిగింది. ఆ రోజు అసలు గోల పెట్టకుండా ప్రశాంతంగా అయితే తిన్నాడు. ఇంకా మా ఫేవరెట్ ఐటమ్ క్రిస్పీ కార్న్ కూడా వేసేసారు. దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇంకా పైనాపిల్ అయితే చాలా అంటే చాలా తిన్నా. పైనాపిల్ కి కబాబ్ మసాలా అంతా అప్లై చేస్తారు కాబట్టి తీయగా పుల్లగా కారంగా భలే అనిపిస్తుంది నాకైతే ఆ టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా మాన్విత్ షాకుల మీద షాకులు అయితే ఇచ్చేస్తున్నాడు. తెచ్చిన ప్రతి ఐటమ్ కూడా టేస్ట్ చేస్తానని ముందుకు వస్తున్నాడు. ఇంకా అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా కబాబ్స్ అయితే తీసుకొచ్చారు, చికెన్, ఫిష్, ప్రాన్స్. ఇంకా పిల్లల కోసం అని చెప్పి మైల్డ్ స్పైసీగా ఉన్న చికెన్ కబాబ్స్ కూడా అయితే తీసుకొచ్చారు. అన్లిమిటెడ్ బఫెట్ కాబట్టి ఎక్కువ తినేస్తారేమో అనేసి సర్వింగ్ ఎక్కువ చేయరేమో అని అనుకున్నాను. బట్ ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్. అసలు పెడుతూనే ఉన్నారు, తెస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నాము. ఇంకా అన్ని కూడా ఇన్ డీటెయిల్ గా కనుక్కుంటున్నారు. అదైతే నాకు భలే అనిపించింది. ఇంకా కారంగా కావాలండి, ఇంకా కారం తగ్గించాలా, ఇవన్నీ భలే అడిగారు. అసలు నాకైతే సర్వీసింగ్ అయితే ఎక్సలెంట్ గా నచ్చింది. ఫుడ్డీస్ కి అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ ప్లేస్. ఇంకా పార్టీస్ ఏవైనా ఇవ్వడానికి కూడా ఈ ప్లేస్ అయితే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఇంకా లైవ్ మ్యూజిక్ ఉంది. అసలు ఒకటి కాదండి, అన్ని కూడా ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడైతే చికెన్ డ్రమ్ స్టిక్స్ కూడా సర్వ్ చేశారనమాట. మాన్విత్కి ఇవంటే చాలా ఇష్టం. సో ఇంకా వాడి కోసమని ఒక 2-3 కూడా తెప్పించాము. ఇంకా ప్రాన్స్ ఇవన్నీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫిష్ కూడా బాగుంది. ఇంక ఇక్కడ పాపడ్ చాట్ కూడా ఇచ్చారండి. పాపడ్ చాట్ అయితే చాలా బాగుంది. దహి అది వేసి చాలా బాగా చేశారు చాట్ కూడా. ఇంక ఇక్కడ కీమా పావు ఇచ్చారండి. ఇది కూడా టేస్ట్ అయితే కాస్త డిఫరెంట్ గానే ఉంది. ఒక్కసారి అయితే టేస్ట్ చేయొచ్చండి ఈ రెసిపీని. మా మాన్విత్ కి కూడా బ్రెడ్ ఉన్న ఐటమ్స్ అంటే నచ్చుతాయి. ఈ స్పైసీ కూడా పెద్దగా లేదండి. సో స్పైసీ లేదు కాబట్టి వాడు కూడా కీమా పావు అయితే తిన్నాడు.
ఇక్కడ నుంచి అయితే నేను కబాబ్స్ అవి అయితే తినడం స్టార్ట్ చేశాను. ఇవైతే వేడి వేడిగా చాలా బాగున్నాయి. చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవైతే తిన్నాను. ప్రాన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఈ ప్రైస్ కి ఫుడ్ అయితే నేను తక్కువే తిన్నాను అయితే ఫీలింగ్ వచ్చింది. నేనైతే ఎక్కువ తినలేకపోయాను. మా తమ్ముడాలు, మా హస్బెండ్ కూడా ఈసారి అయితే అసలు పెద్దగా ఏం తెలియదు. అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా మంచిగా తిన్నారంట. ఈసారి మేము నైట్ టైం వెళ్ళాం కదా, వాళ్ళైతే ఆఫ్టర్నూన్ దానికి వెళ్ళారు. సో ఆఫ్టర్నూన్ టైం అయితే కొద్దిగా తినొచ్చు, కానీ నైట్ టైం ఎక్కువ తెల్లాం కదా, సో అందువల్ల ఏమో అనేసి నేనైతే ఎక్కువ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. వాటర్ మిలన్, పైనాపిల్ ఇవే ఎక్కువ తిన్నాను నేనైతే. ఇంకా మాక్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త అయితే తినగలిగాము. ఇంకా మళ్ళా మధ్య మధ్యలో క్యారెట్, కీరా ఇలా కాస్త హెల్దీ వేలో కూడా తిన్నామన్నమాట. నార్మల్ గా నాకైతే ఇది వర్త్ అనే అనిపించింది. యాక్చువల్ గా ప్రైస్ అంతా కూడా మీకు చెప్పలేదు కదా, నాకైతే పర్ హెడ్ కి 1000 అయితే పడిందండి. బాగా తినే వాళ్ళకైతే ఓకే, బట్ నార్మల్ గా తినే వాళ్ళకైతే వేస్ట్ అని చెప్తాను నేనైతే. నార్మల్ గా వేరే రెస్టారెంట్స్ కి వెళ్ళినా సరే ఒక స్టార్టర్, బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నా సరే ఇదే కాస్ట్ అయితే అవుతుందండి. బట్ ఇక్కడ కాస్త ఏంటంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఎక్కువ ఐటమ్స్ టేస్ట్ చేయాలి అని అనిపించినప్పుడు ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బెటర్. ఇంకా మావి స్టార్టర్స్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా ప్లే చేశారండి. మధ్య మధ్యలో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఫుడ్ అయితే కానిచ్చాము. స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయాక మేమైతే మెయిన్ కోర్స్ లోకి అయితే వచ్చామండి. ఇక్కడైతే స్వీట్స్ ఉన్నాయి. ఎన్ని రకాల స్వీట్స్ పెట్టినా మన ఫేవరెట్ గులాబ్ జామున్ అండి. గులాబ్ జామ్ మా హస్బెండ్ కి నాకు చాలా ఇష్టం. ఇంక ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ పెట్టారు. ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ సెక్షన్ అంతా కూడా వెజ్ అన్నమాట. ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ పన్నీర్ కర్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా పన్నీర్ బిర్యానీ ఉంది, ఇంకా పాపడ్స్, రైస్, ఇంకా దద్దోజనం, ఇంకా 2 వెరైటీస్ ఆఫ్ సూప్ కూడా ఉన్నాయండి. ఒకటి వెజ్ మ్యాంచో సూప్, ఇంకా ఇంకొకటి చికెన్ మ్యాంచో సూప్. ఫేవరెట్, బట్ అంత టేస్ట్ అయితే అనిపించలేదు. ఈ సైడ్ అంతా కూడా వెజిటేబుల్ సలాడ్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇంకా చాలా మంది బాగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ప్లేస్ కి వచ్చి కూడా నాన్ వెజ్ టేస్ట్ చేయకపోతే అది వేస్ట్ అని అయితే నా ఫీలింగ్. మరి మనం నాన్ వెజ్ సెక్షన్ లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, ఇంకా దమ్ బిర్యానీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి ఇక్కడ. ఇంక ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఇది సపరేట్ సెక్షన్. ఇక్కడ ఏంటంటే పాస్తా, ఇంకా మంచూరియా, నూడిల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. హక్కా నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి. మా మాన్విత్ కి వెజిటేబుల్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం. సో మాన్విత్ కోసం నూడిల్స్ కూడా అయితే వేసేసుకున్నాను. వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు ఈ నూడిల్స్. మరి ఎక్కువైతే పెట్టలేదండి, జస్ట్ అన్ని కూడా లిమిట్ గానే తిన్నాడు వాడు. ఇంకా వాడితో పాటు నేను కూడా టేస్ట్ చేశాను. నాకైతే లిటరల్లీ చాలా నచ్చింది. మైల్డ్ స్పైసీతో అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా మీరు ఈ వీడియోలో గమనించారో లేదో, ఆ వెయిటర్ అయితే అసలు ఎన్ని సార్లు వచ్చారో మా దగ్గరికే కాకుండా ప్రతి టేబుల్ కి కూడా సేమ్ సర్వీస్ అయితే అందిస్తున్నారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే ప్రతి ఒక్కటి చాలా తక్కువ వేసే పెట్టుకొని అన్ని కూడా టేస్ట్ చేశానండి. మరి ఏది కూడా వదలలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే పాయసం ఇంకా పెరుగన్నం తెచ్చుకున్నారు. బెస్ట్ కాంబినేషన్. మరి ఇంకా నేనైతే బిర్యానీ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా బటర్ నాన్ అయితే చెప్పారు. బటర్ నాన్ నేను ఇంకా ఫిష్ కర్రీ, ఇంకా మటన్ కర్రీ ఇవన్నీ వేయించుకున్నాను కాబట్టి ఇంకా బటర్ నాన్ అయితే బాగుంటుందని. నాన్ మానవిత్ కూడా చాలా ఇష్టం. సో ఇంకా మా ఇద్దరం కూడా బటర్ నాన్ అయితే లాగించేసాం. వేడి వేడిగా తీసుకొచ్చారు. గార్లిక్ నాన్ అనుకుంటా, బటర్ నాన్ కాదు. ఇంకా నేను ఇక్కడ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశానండి. చాలా మంది అయితే ఫుడ్ కూడా వేస్ట్ చేశారు. అందులో నేను కూడా ఒక దాన్నే. ఫస్ట్ టైం అనుకుంటా నేను ఎప్పుడు ఫుడ్ అయితే వేస్ట్ చేయను. అలాంటిది పొట్ట అయితే హెవీగా అయిపోయిందని చెప్పి లాస్ట్ డిజర్ట్స్ వదిలేసాను. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ చేశాను. ఇంక ఇక్కడ బర్త్డేస్ అవి అయితే వాళ్ళే కేక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పక్కన పాప కేక్ కట్ చేస్తుందని చెప్పేసి మా మాన్విత్ అయితే వాడికి ఇచ్చిన కేక్ పీస్ ని కేక్ లో అయితే కట్ చేశాడు అనమాట. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ, ఇంకా డిజర్ట్స్ అయితే వేయించుకున్నా. ఫ్రూట్స్ అయితే తినేసాను, కానీ డిజర్ట్స్ వదిలేసాను. బట్ ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ మాత్రం అస్సలు వదలలేదులేండి. ఇంకా ఈ రెస్టారెంట్ లో మెయిన్ కోర్స్ నుంచి అయితే మనమే సర్వ్ చేసుకోవాలండి. సెల్ఫ్ సర్వ్. ఎవరికి నచ్చినంత వాళ్ళైతే సర్వ్ చేసుకొని హ్యాపీగా అయితే తినొచ్చండి. స్టార్టర్స్ ఇవన్నీ మాత్రం వాళ్ళే మన టేబుల్ వరకు అయితే తీసుకొచ్చి అయితే ఇస్తారు. ఇక్కడ నేను ఫ్రూట్స్ ఇంకా డిజర్ట్స్ అయితే నెమ్మదిగా అయితే కానిస్తున్నాను. ఆ కేక్ అవి ఎందుకో అసలు తినబుద్ధి అవ్వలేదు. ఇంకా పక్కన పెట్టేసి ఐస్ క్రీమ్ కరిగిపోతుందని చెప్పి ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ అయితే గట్టిగా లాగించేసాను. ఫైనల్ గా ఈ డిజర్ట్ తో అయితే కంప్లీట్ అండి. అసలు చాలా ఎక్కువైతే తినేసాము ఆ రోజు మాత్రం. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఇలా వెళ్తే ఓకే అండి. ఎక్కువ వెళ్ళినా సరే అంత ఇంట్రెస్ట్ అయితే రాదు. ఇలాంటి ప్లేసెస్ కి అప్పుడప్పుడు వస్తేనే ఆ మజా అయితే ఉంటుంది. ఫైనల్ గా అన్ని కంప్లీట్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇదేనండి వీడియో. మరి వీడియోగా నచ్చినట్టయితే లైక్ ఇచ్చేసి వెళ్ళడం మర్చిపోకండి.